ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు అనంతవ్రతం, అలాగే వినాయకుని నిమజ్జనం. అనంతవ్రతం ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి, దీంతో పాటుగా గణేష నిమజ్జనం ప్రత్యేకత విశిష్టత, గణేష నిమజ్జనం ఒక ఆంతర్యం ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం. ఈరోజు తిథి శుద్ధ చతుర్దశి, రాత్రి 12:57 వరకు. నక్షత్రం ధనిష్ట, రాత్రి 11:15 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, శుక్రుడు కర్కాటకంలోను, రవి బుధ కేతువు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు ప్రయత్నిస్తారు. దీర్ఘకాలికంగా ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటు వస్తు వాహనాల గురించి లేదా మీ ఇంటి గురించి ఆలోచన చేయటము, లేదా వీటికి సంబంధించి ఏమైనా మార్పులు చేసే ప్రయత్నాలు కూడా చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తులకి సంబంధించి, అలాగే స్థిరాస్తులు ఒక సంపద పెంచేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఈరోజు పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించడం లేదు. అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ప్రతి పరిస్థితులు గోచరిస్తున్న కొన్ని విషయాలలో మాత్రం శ్రమ అధికంగా ఉండటం, ఆశించినంత వేగంగా పనులు పూర్తి కాకపోవటం నిరాశని మాత్రం కలిగిస్తూ ఉంటుంది. కోర్టు విషయాలు కానీ లేకపోతే ఇతర విషయాలలో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించడం లేదు. ఇక ఈరోజు ఈ రాశివారు దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాలు పంచుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు ఈరోజు లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం, స్వామివారి దర్శనం, అలాగే స్వామివారికి ఉండ్రాళ్లు నివేదన చేయటం మీకు సత్ఫలితాలనిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉండబోతోంది. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీ యొక్క కుటుంబ సభ్యులతోటి కూడా తగిన విధంగా సమయం గడిపేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు గనక పాత రుణాలకి సంబంధించి ఆలోచన చేయటం, అలాగే మీ బంధువర్గీయులతోటి తగిన విధంగా వారు సూచించిన విధంగా మీరు సలహాలు లాంటివి తీసుకునేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. పెట్టుబడుల గురించి లేకపోతే స్టాక్ మార్కెట్లు వీటి గురించి ఈరోజు ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరించడం లేదు. అయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, లేకపోతే కుటుంబ సభ్యులతోటే ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళటం, ఇలాంటివి జరిగే అవకాశాలు మాత్రం ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశివారు ఈరోజు దేవి ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. అనుకున్న విధంగా ప్రణాళికాబద్ధంగా పనులన్నీ పూర్తి చేసేందుకు కూడా మీరు ప్రయత్నిస్తారు. ఉద్యోగ వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఈరోజు సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు ఉండటం వలన మానసికంగా ప్రశాంతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ప్రతి విషయం గురించి కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త వహించేందుకు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. దీంతో పాటు పొదుపు పాటించడం కానీ లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి కానీ ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ రాశి వారు ఈరోజు షేర్ మార్కెట్లు, స్పెక్యులేషను, ట్రేడింగ్ ఇలాంటి వాటి మీద పెద్దగా ఆసక్తి చూపించే అవకాశాలు గోచరించడం లేదు.
ఈ రాశివారు ఈరోజు గణేష పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యుల ఒక శ్రేయస్సు గురించి ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. శారీరక శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు మీ భార్యాభర్తల మధ్యన కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రుణ సంబంధమైన విషయాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధించేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో వీటిని సాధ్యమైనంత వరకు మీరు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. మీ ఆలోచనలకి తగినట్టుగానే ప్రతి పనిని పూర్తి చేసేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. అయితే శారీరకంగా బడలిక అధికంగా ఉండటం వలన ఇబ్బందులకి గురవటం అనేది గోచరిస్తోంది గనక శారీరక శ్రమను తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే దీంతో పాటుగా ఆహార నియమాలు పాటించడం లేదా సమయానికి ఆహారం తీసుకోవటం అనేది మాత్రం చెప్పుకోదగిన సూచన. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని తలబెట్టినా పూర్తి కాకపోవటం, లేకపోతే అనుకున్న విధంగా పనులు సకాలంలో పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఈరోజు ఆశాజనకంగా గోచరించడం లేదు. సంతానానికి సంబంధించి అయితే అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అయితే మానసిక ప్రశాంతత కోసం ఎక్కువగా ప్రయత్నించాలి. శారీరకంగా శ్రమకి అధికంగా గురయ్యే అవకాశాలు ఉన్నాయి గనక ఈ విషయంలో కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. కోర్టు విషయాలలో ఈరోజు ఆశించిన విధంగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించడం లేదు. అలాగే వాయిదా పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి, వారి యొక్క వృత్తి ఉద్యోగానికి సంబంధించి తప్పనిసరిగా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థిక పరమైన విషయాలలో ప్రణాళికాబద్ధంగా గనక ముందుకు వెళ్ళకపోతే అధిక ఖర్చులు ఉంటాయని కూడా గ్రహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు గణేశుని యొక్క భుజంగ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక స్థితిగతులలో మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఆశించిన విధంగా, మీరు కోరిన విధంగా ఆర్థికంగా మార్పు కలగటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి మాత్రం మీరు తప్పనిసరిగా ఆలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటుగా విద్యార్థులకి కూడా చదువు పట్ల ఏకాగ్రత తక్కువగా ఉండటం, ఆశించిన విధంగా వీరికి మార్కులు రాకపోవటం, అడ్మిషన్లు రాకపోవటం వలన నిరాశకు గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయి. అలాగే సానుకూలంగా పూర్తి చేయడానికి కూడా మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా ఈరోజు పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు. అయితే వ్యాపారస్తులకి ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు లేదా ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీకు వార్త వచ్చే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఈరోజు పెద్దగా శ్రమ అనేది లేకపోయినా నెమ్మదిగా పనులు పూర్తి చేసేందుకు మాత్రం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో దీర్ఘకాలిక పెట్టుబడులు కానీ, స్టాక్స్ కానీ, ట్రేడింగ్ కానీ వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరించడం లేదు. అయితే ఈ రాశివారు మాత్రం ప్రత్యేకించి వీరి యొక్క ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. ఇక ఈ రాశివారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అలాగే మీరు చేసే ప్రతి పనికి సంబంధించి చక్కటి గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి వారి యొక్క ప్రతిభా పాఠవాలకి గుర్తింపు లభించడంతో పాటు ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా ఆర్థికంగా ఈ రోజు అనుకూలమైన స్థితిగతులు ఉండటం, ఆశించిన విధంగా వ్యాపారాభివృద్ధి ఉండటం ఆనందాన్ని కలిగిస్తుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి గోచరించడం లేదు.
కుటుంబ సభ్యుల ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి మాత్రం ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. ఎప్పటి నుంచో మీ ఆస్తికి సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీకు ఏదైనా ఒక కబురు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా ప్రతి విషయం గురించి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవటం వలన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, గొడవలు ఉన్నా అవి సమసిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు దుర్గా కవచం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికమైన విషయాలలో అనుకూలత, అనుకుంటున్న విధంగా పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. వైద్య నిమిత్తంగా ఖర్చులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు ప్రయత్నిస్తారు. అలాగే అనుకూలమైన స్థితిగతులు కూడా గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు, ముఖ్యంగా ఆస్తికి సంబంధించి వాటిపైన పెట్టుబడులు పెట్టేందుకు మీరు ఆలోచన అనేది చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాల గురించి మాత్రం ప్రత్యేక శ్రద్ధను కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. మొత్తం మీద ఆర్థికపరమైన విషయాల గురించి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులతోటి సమయం ఎక్కువగా గడిపేందుకు ప్రయత్నిస్తారు. అలాగే వారికి తగిన విధంగా సహాయ సహకారాలు కూడా అందించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనిని నెమ్మదిగా, నిదానంగా పూర్తి చేస్తారు. అలాగే చక్కగా దాన్ని ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకొని ముందుకు వెళ్లేందుకు కూడా మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు విఘ్నేశ్వర షోడశ నామ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాల గురించి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలు ముఖ్యంగా చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఏ మాట మాట్లాడినా అది ఇతరులు తప్పుగా అర్థం చేసుకునేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. అలాగే పొదుపు పాటించేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు ముఖ్యంగా పెట్టుబడుల వైపు ఆసక్తి కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు మాత్రం మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే దీంతో పాటుగా ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే ఇతర వృత్తులలో ఉన్నవారు ఈరోజు వీటిపైన పెద్దగా శ్రద్ధాశక్తులనైతే కనపరిచే అవకాశాలు గోచరించడం లేదు. ఎక్కువగా ఆర్థికపరమైన విషయాలు, స్థిరాస్తికి సంబంధించిన విషయాలు, దీంతో పాటు మీ యొక్క పాత బకాయిలు తీర్చటము, వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తి అనేదాన్ని కనబరుస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ గణపతి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి అనుకూలమైన స్థితిగతులు, సంతానానికి అనుకూలంగా ఉంది. అలాగే వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా వ్యాపార పరంగా వీరికి ఆర్థికంగాను, అలాగే వ్యాపారాభివృద్ధి రెండూ కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపారస్తులతో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఈ రోజు ఆశాజనకంగా ఉండబోతోంది. అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా కూడా ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి మీరు సమయం గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం వలన ఎటువంటి సమస్య ఉన్నా తగిన విధంగా మీ యొక్క ప్రవర్తన కూడా ఉంటూ ఉంటుంది కనుక ఈ విషయాల్లో మీరు ఇబ్బంది పడకుండా బయటపడేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు కాళీ అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం, కుటుంబ సభ్యుల వలన మాట పట్టింపులు రావటం, దీంతో పాటుగా తల్లిదండ్రుల ఒక వ్యాపారము లేకపోతే వారి ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. దీంతో పాటుగా ప్రతి విషయంలోనూ కూడా మీరు ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తి చేసేందుకు ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అనుకూలమైన పరిస్థితులు లేకపోవటం వలన నిరాశకి కూడా గురవుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు రావటం, ప్రతికూల పరిస్థితులు ఉండటం, అలాగే వాదోపవాదాలు ఉండటం, ఆస్తికి సంబంధించిన ఇబ్బందులు ఉండటం మీకు నిరాశని, ఇబ్బందిని కలిగిస్తుంటుందని గ్రహించాలి. స్త్రీలు కూడా ప్రత్యేకించి వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి.
మీరు గనక ఇతరులకి ఆర్థిక సహాయం చేస్తుంటే అది మళ్ళీ తిరిగి పొందాలనుకుంటే గనక మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. వారితోటి వాదోపవాదాలు ఉండే అవకాశాలు లేదా శత్రుత్వం పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురి కావటం, అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం, అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనుల గురించి మీరు ఆసక్తి కనబరిచినా ఆ పనుల గురించి ఇతరులు ఎటువంటి సహాయ సహకారాలు అందించకపోవటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. ఇంకా ఈ రాశి వారు ఈరోజు గణేశుని యొక్క ద్వాదశ నామ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు ఆర్థికపరమైన విషయాలతో పాటు వీరి సంతానం గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అందులో ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే స్త్రీలకి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆస్తికి సంబంధించిన విషయాల మీద ప్రత్యేక శ్రద్ధను కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి, పొదుపు పాటించేందుకు ప్రయత్నించాలి. అలాగే మీరు గనక పాత బకాయిలు తీర్చాలని ప్రయత్నిస్తుంటే అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. కోర్టు విషయాలు కానీ లేకపోతే లిటిగేషన్లు, అలాగే భూ సంబంధమైన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఉంటాయని మాత్రం గ్రహించాలి. ఈ రాశివారు ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఈరోజు అనంత వ్రతం, గణేశ నిమజ్జనం, అనంత పద్మనాభ స్వామివారి అనుగ్రహం, వినాయకుడి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.